హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్ వచ్చేసి మనకు పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీని ప్రొవైడ్ చేస్తూ సిండిగో కంపెనీ నుంచి భారీగా డేటా క్యాప్చర్ అసోసియేట్ జాబ్స్ను రిక్రూట్ చేసుకోవడం కోసం మనకు అఫీషియల్గా నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగిందనమాట. గైస్ మీరు హ్యాపీగా ఇంటుండి ఓకే అయితే చేసుకోవచ్చు. అదేవిధంగా ఇక నోటిఫికేషన్కి ఫ్రెషర్ క్యాండిడేట్స్ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో మీరు ఇక నోటిఫికేషన్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అలాగే అప్లికేషన్ ప్రాసెస్ అయితే నేను కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి సో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరి వీడియోని చిన్న లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. అండ్ మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇంకా లేట్ చేయకుండా నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూసిద్దాం. సో నోటిఫికేషన్ డీటెయిల్స్ కనుక చూసుకుంటే గైస్ ఇక నోటిఫికేషన్ వచ్చేసి మనకు సిండిగో కంపెనీ నుంచి రిలీజ్ అయిందనమాట. సో ఇక కంపెనీ వాళ్ళ అఫీషియల్ కెరీర్ సెక్షన్లో మనకి ఇక నోటిఫికేషన్ అయితే పోస్ట్ చేయడం జరిగింది. సో మనమైతే అఫీషియల్ వెబ్సైట్తో మీరు క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. గైస్ ఇక కంపెనీ వచ్చేసి డేటా క్యాప్చర్ అసోసియేట్ పోస్టులు అయితే రిక్రూట్ చేసుకుంటారన్నమాట. సో ఇక్కడ చూడండి మనకు రిమోట్ అని చెప్పేసి చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. రిమోట్ అంటే మీరు ఎక్కడి నుంచైనా ఓకే అయితే చేసుకోవచ్చు. మనకైతే ఇక కంపెనీ వాళ్ళు పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ అయితే ప్రొవైడ్ చేస్తారన్నమాట. సో మీరు హ్యాపీగా ఇంటుండి వర్క్ అయితే చేసుకోవచ్చు. సో ఎవరైతే పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ కోసం వెయిట్ చేస్తున్నారో సో అటువంటి క్యాండిడేట్స్ అయితే మిస్ చేసుకోకుండా ఇక నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోండి. సో మరి ఇక నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ కనుక చూసుకుంటే గైస్ మినిమం క్వాలిఫికేషన్ వచ్చేసి ఎనీ డిగ్రీ అనమాట. ఎనీ డిగ్రీ ఎనీ పీజీ క్వాలిఫికేషన్స్ కనుక ఉంటే హ్యాపీగా అప్లై అయితే చేసుకోవచ్చు. సో మీకు ఏ స్పెషలైజేషన్లో క్వాలిఫికేషన్ పర్లేదు, ఏ ఇయర్లో పాస్ అవుట్ కూడా మీరు ఇక నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అనమాట. సో ఇక క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళైతే అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే ఇక నోటిఫికేషన్కి బోత్ ఫ్రెషర్స్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. వితౌట్ ఎక్స్పీరియన్స్తో ఫ్రెషర్ క్యాండిడేట్స్ని అయితే రిక్రూట్ చేసుకోండి కాబట్టి ఇక ఆపర్చునిటీని ప్రతి ఒక్కరు కూడా యూటిలైజ్ చేసుకోండి ఫ్రెషర్ క్యాండిడేట్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి వన్స్ మీరు యొక్క డేటా క్యాప్చర్ అసోసియేట్ పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత శాలరీ కనుక చూసుకున్నట్టే ఎస్ మీకు స్టార్టింగ్ శాలరీ 25,000 to 30,000 పర్ మంత్ శాలరీ వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుందన్నమాట. సో చాలా మంచి ప్యాకేజెస్తో రిక్రూట్ చేసుకుంటారు కాబట్టి సో మిస్ చేసుకోకుండా అప్లై అయితే చేసుకోండి. సో మీరు హ్యాపీగా ఇంటుండే వర్క్ చేస్తూ మంత్లీ 25,000 మనీ అయితే ఎర్న్ చేసుకోవచ్చు కాబట్టి ఈ ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి వన్స్ మీరు యొక్క పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత మీ చేసినటువంటి వర్క్ ఏంటి చెప్పేసి మా ఇక్కడ ఎసెన్షియల్ డ్యూటీస్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఎస్ మీ చేసినటువంటి వర్క్ ఏంటంటే ఇక సిండిగో కంపెనీ ఏంటంటే మనకు ఈ కామర్స్ ప్లాట్ఫామ్స్ ఏవైతే ఉన్నాయో లైక్ అమెజాన్ కావచ్చు, ఫ్లిప్కార్ట్ కావచ్చు, మీషో కావచ్చు. సో ఇవన్నీ కూడా ఆన్లైన్ బిజినెస్ ప్లాట్ఫామ్స్ కదా. ఇందులో మనకు ప్రోడక్ట్స్ అయితే ఉంటాయి కదా. ఇక ప్రోడక్ట్స్ సంబంధించి డేటా సర్వీసెస్ అయితే ఇక కంపెనీ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారన్నమాట. అంటే వరల్డ్ వైడ్ వీళ్ళు సో ఇక డేటా సర్వీసెస్ అయితే ప్రొవైడ్ చేస్తారన్నమాట. 100% జెన్యూన్ ప్లాట్ఫామ్ కాబట్టి అప్లై అయితే చేసుకోండి. సో మరి ఇక ప్లాట్ఫామ్లో మీ చేసినటువంటి వర్క్ ఏంటి అని చెప్పేసి మన ఇక్కడ రెస్పాన్సిబిలిటీస్లో చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. గెస్ మీ చేసినటువంటి వర్క్ ఏంటంటే సో మనకు ఇక ఈ కామర్స్ ప్లాట్ఫామ్స్లో ఏవైతే ప్రోడక్ట్స్ ఉంటాయో సో ఇక ప్రోడక్ట్స్ సంబంధించి ఇమేజెస్ కావచ్చు, అదేవిధంగా ప్రోడక్ట్స్ యొక్క డేటాని అయితే మీరు క్యాప్చర్ చేసేసి రివ్యూ అయితే చేయాల్సి ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగిందనమాట. అలాగే దీంతో పాటు సెలెక్ట్ ది అప్రోప్రియేట్ అట్రిబ్యూట్స్ టు బి కంప్లీటెడ్ ఫర్ ది ప్రోడక్ట్ అండ్ ఎన్షూర్స్ దట్ ఇన్ఫర్మేషన్ మ్యాచెస్ ప్యాకేజింగ్ వైల్ మీటింగ్ ఫార్మేటింగ్ స్టాండర్డ్స్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. గైస్ యొక్క ప్రోడక్ట్ సంబంధించి డేటా ఏదైతే ఉందో ఇక ఇన్ఫర్మేషన్ కరెక్ట్గా మనము ప్రోడక్ట్ని పబ్లిష్ చేసిన తర్వాత కరెక్ట్గా ఉందా లేదా అని చెప్పేసి మీరు రివ్యూ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. ఆ యొక్క ప్రోడక్ట్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి ఎంటర్స్ ఆల్ నెసెసరీ డేటా ఫర్ ది రిక్వైర్డ్ అట్రిబ్యూట్స్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక ప్రోడక్ట్ సంబంధించి డేటా ఏదైతే ఉందో సో కరెక్ట్గా ఉందా లేదని చెక్ చేసి సో ఫర్దర్గా ఏదైనా డేటా యాడ్ చేయాలనుకుంటే మీరు సో ఇక డేటాని అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది అనమాట ఇక ప్రోడక్ట్ సంబంధించి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎన్షూర్ డేటా క్వాలిటీ ఎక్స్పెక్టేషన్స్ ఆర్ మీట్ విత్ ఇన్ ప్రోడక్ట్ రికార్డ్స్ బై ప్రూఫ్ రీడింగ్ వర్క్ అండ్ ఫాలోయింగ్ సిండిగో డేటా క్యాప్చర్స్ గైడ్లైన్స్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. గెస్ మీరు యొక్క వర్క్ అంతా కూడా ఇక కంపెనీ గైడ్లైన్స్ని ఫాలో అప్ చేస్తూ వర్క్ అయితే చేయాల్సి ఉందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా అచీవ్స్ 95% అక్యూరసీ రేట్ ఆర్ హయ్యర్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. గెస్ మీరైతే 95% అక్యూరసీ అయితే మీరు అచీవ్ అవ్వాల్సి ఉందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది అనమాట. అలాగే దీంతో పాటు వర్క్స్ అండ్ అచీవింగ్ టీమ్ గోల్ ఆఫ్ 100% అక్యూరసీ అండ్ న్యూట్రిషన్ అండ్ ఇంగ్రీడియంట్ ఇన్ఫర్మేషన్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగిందనమాట. అదేవిధంగా ఇక్కడ చూడండి మీట్ మినిమం డైలీ ప్రోడక్ట్ టాస్క్ గోల్స్ వైల్ వర్కింగ్ టువర్డ్స్ ఇంప్రూవింగ్ క్వాలిటీ అండ్ స్పీడ్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. మీకైతే టాస్క్స్ అయితే ప్రొవైడ్ చేస్తారనమాట. సో మీకు డైలీ బేసిస్ కింద ఏవైతే టాస్క్స్ని ప్రొవైడ్ చేస్తారో సో ఇక టాస్క్స్ అయితే మీరు కంప్లీట్ చేయాల్సి ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగిందనమాట. అదేవిధంగా ఇక్కడ చూడండి ఫ్లూయెన్సీ ఈజ్ ఇండికేటెడ్ బై ఎ డైలీ యావరేజ్ ఆఫ్ 45+ ప్రోడక్ట్స్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో ఫర్ డేకి మీరు 45+ ప్రోడక్ట్స్కి మీరు డేట్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది, రివ్యూ చేయాల్సి ఉంటుంది.
ఉంటుంది. ఇక ఇమేజెస్కి మీరు డేటా అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి కంప్లీట్ ఆల్ అసైన్ టాస్క్ విత్ ఇన్ ఏ టైమ్లీ మేనర్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో మీకు ఏదైతే టాస్క్ని అసైన్ చేస్తారో సో ఇన్ టైంలో అయితే మీరు కంప్లీట్ చేయాల్సి ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. 99% అయితే మీ యొక్క గోల్స్ని అయితే ఇన్ టైంలో మీట్ అవ్వాల్సి ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి రెగ్యులర్లీ ప్రొవైడ్ బిట్వీన్ ద టాస్క్ అండ్ సర్వీసెస్ మినిమం రిక్వైర్మెంట్ ఆఫ్ ఫ్లూయెన్సీ ఆఫ్ 1 crore సర్వీసెస్ ఏరియా విత్ ఇన్ 12 months అని చెప్పేసి మెరిగింది అనమాట. సో గైస్ ఓవరాల్గా మీరైతే ప్రోడక్ట్ సంబంధించి ఇమేజెస్ని మీరు రివ్యూ చేయడము, అదేవిధంగా ఇక ఇమేజెస్కి సంబంధించి సో మీరు ప్రోడక్ట్ సంబంధించి డేటా అయితే ఎంటర్ చేయడము, అదేవిధంగా ఏదైనా ఇన్కరెక్ట్గా ఉన్నట్టయితే సో దానికి సంబంధించి కరెక్ట్ ఇన్ఫర్మేషన్ని మీరు ఎంటర్ చేయడము, సో ఇటువంటి వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. అది ఇక్కడ మనకు మెన్షన్ చేయడం జరిగింది. సో 1-2 సార్లు మీరు కూడా క్లియర్గా ఈ యొక్క రోల్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ క్లియర్గా చెక్ చేసుకునేసి మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే అప్లై అయితే చేసుకోండి. మీరు యొక్క టీమ్ మెంబర్స్తో కలిసి వర్క్ చేసేటువంటి కెపాసిటీ ఉండాలని చెప్పేసి కూడా వీళ్ళు మెన్షన్ చేయడం జరిగింది అనమాట. సో ఇది వచ్చేసి మీరు చేసేటువంటి వర్క్. వన్స్ మీరు పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత 100% మీకు ట్రైనింగ్ ఇచ్చి జాబ్లోకి అయితే తీసుకోవడం జరుగుతుంది కాబట్టి అప్లై అయితే చేసుకోండి. సో వర్క్ గురించి మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, 100% ట్రైనింగ్ అయితే ప్రొవైడ్ చేస్తారనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి మన దగ్గర నుంచి కూడా ఎక్స్పెక్ట్ చేసే రిక్వైర్మెంట్స్ కనుక చూసుకున్నట్టే గైస్ మీకైతే గుడ్ ఓరల్ అండ్ రిటర్న్ ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా స్ట్రాంగ్ రీడింగ్, కాంప్రహెన్షన్, గ్రామర్, స్పెల్లింగ్ అండ్ అనలిటికల్ స్కిల్స్ అయితే ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది అనమాట. అలాగే దీంతో పాటు ప్రొఫిషియన్సీ అండ్ అక్యూరసీ ఇన్ యూజ్ ఆఫ్ స్టాండర్డ్ కీబోర్డ్ ఆర్ డేటా ఎంట్రీ టూల్స్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. గైస్ మీకైతే డేటా ఎంట్రీ టూల్స్కి సంబంధించి ఎలా యూజ్ చేయాలని చెప్పేసి ప్రొఫిషియెంట్గా మీకు తెలిసి ఉండాలన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి చేంజింగ్ టెక్నాలజీకి సంబంధించి రిక్వైర్మెంట్స్కి సంబంధించి మీకు స్కిల్స్ అయితే ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. అలాగే ఫ్లెక్సిబుల్గా మీరు వర్క్ చేస్తుంటే కెపాసిటీ అయితే ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది అనమాట. సో ఈ యొక్క రిక్వైర్మెంట్స్ అయితే మన దగ్గర నుంచి కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నా కాబట్టి ఈ యొక్క రిక్వైర్మెంట్స్ అన్ని కూడా మీకు రెజ్యూమ్లో అప్డేట్ చేసి అప్లై అయితే చేసుకోండి, సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి రికమెండెడ్ స్కిల్స్ కనుక చూసుకున్నట్టే గైస్ మీకైతే ఇంగ్లీష్లో మినిమం 50 words per minute టైపింగ్ స్పీడ్ అయితే ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. ఇన్ కేస్ మీకు స్పానిష్ లాంగ్వేజ్ స్కిల్స్ కావచ్చు, ఫ్రెంచ్ లాంగ్వేజ్ స్కిల్స్ కనుక ఉన్నట్టయితే మీకు యాడెడ్ అడ్వాంటేజ్ అవుతుంది అనమాట. అదేవిధంగా ఫెమిలారిటీ విత్ యూఎస్, నార్త్ అమెరికన్, కెనడియన్ ఆర్ యూరోపియన్ సిపిజీ ప్రోడక్ట్స్ అండ్ బ్రాండ్స్కి సంబంధించి మీకు నాలెడ్జ్ కనుక ఉంటే ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా అడ్వాన్స్డ్ ప్రూఫ్ రీడింగ్ స్కిల్స్ అయితే ఉండాలి, ప్రొవీన్ హై అటెన్షన్ టు డీటెయిల్స్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది అనమాట. సో ఈ యొక్క స్కిల్స్ కూడా ఉన్నట్టయితే మీకు ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఈ యొక్క స్కిల్స్ అన్ని కూడా మీకు రెజ్యూమ్లో అప్డేట్ చేసి అప్లై అయితే చేసుకోండి, సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుందన్నమాట. సో ఇది వచ్చేసి నోటిఫికేషన్ డీటెయిల్స్ గైస్. ఇప్పుడైతే ఇక నోటిఫికేషన్కి ఎలా అప్లై చేసుకోవాలో కనుక చూసుకున్నట్టయితే నేను డిస్క్రిప్షన్లో అప్లై లింక్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశాను. సో ఇక లింక్ పైన క్లిక్ చేశారంటే మీకు sjobsinfo.com అని చెప్పేసి మన అఫీషియల్ వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. అందులో నోటిఫికేషన్కి సంబంధించి డీటెయిల్స్ అయితే ఉంటాయి. కిందకి స్క్రోల్ చేసుకొని వస్తే మీకు అప్లై ఆన్లైన్ లింక్ క్లిక్ చేయని చెప్పేసి బ్లూ కలర్లో ఉంటుంది. సో దానిపైన క్లిక్ చేశారంటే మీకు ఇంటర్ఫేస్ ఓపెన్ అవుతుంది అనమాట. సో ఓపెన్ తర్వాత సింపుల్గా కిందకి స్క్రోల్ చేసుకొని వస్తే మనకు అప్లికేషన్ ఫామ్ అయితే ఇక్కడ అవైలబుల్ ఉందన్నమాట. ఈ అప్లికేషన్ ఫామ్ని మీరు ఫిల్ చేసి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో ఫస్ట్ అయితే మీకు ఫస్ట్ టైం, లాస్ట్ టైం ఈమెయిల్, మొబైల్ నెంబర్ తెచ్చేసేయండి. తర్వాత మీకు రెజ్యూమ్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. రెజ్యూమ్ వచ్చేసి పీడిఎఫ్ ఫార్మెట్లో అప్లోడ్ చేయండి, 100% అప్లోడ్ అవుతుంది. తర్వాత వచ్చేసి మీ దగ్గర కవర్ లెటర్ ఉంటే కవర్ లెటర్ కూడా మీరు అప్లోడ్ చేసేసేయండి. అదేవిధంగా లింక్డ్ఇన్ ప్రొఫైల్ ఆర్ వెబ్సైట్ లింక్స్ కనుక ఉన్నట్టు అవి కూడా ఇక్కడ కాపీ పేస్ట్ చేసేసేయండి. ఉంటే పెట్టండి, లేదంటే అవసరం లేదు. తర్వాత వచ్చేసి ఇక్కడ మనకు వ్యాలిడిటీ డిస్క్లోజర్స్ క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారు. మీ జెండర్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత కిందకి స్క్రోల్ చేసుకొని వస్తే ఇక్కడ చూడండి డిసేబుల్ వెటరన్ స్టేటస్ అయితే అడుగుతున్నారు. సో ఇది కూడా మీరు ఎంటర్ చేసేసేయండి. సో ఎంటర్ చేసిన తర్వాత కిందకి స్క్రోల్ చేసుకొని వస్తే మనకి ఇక్కడ చూడండి డిసేబిలిటీ స్టేటస్ అయితే అడుగుతున్నారు. సో మీకు ఏమైనా డిసేబిలిటీస్ ఉంటే ఎస్ పెట్టండి, లేదంటే నో అని చెప్పేసి క్లిక్ చేసేసేయండి. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ సబ్మిట్ అప్లికేషన్ అయితే క్లిక్ చేసేసేయండి. క్లిక్ చేసి ఉంటే మీకు అప్లికేషన్ ఫామ్ సక్సెస్ఫుల్గా సబ్మిట్ అయ్యి మీకు థ్యాంక్ యూ అని చెప్పేసి పాపప్ రావడం జరుగుతుంది. అలా వస్తేనే మీకు అప్లికేషన్ ఫామ్ వాళ్ళకి సక్సెస్ఫుల్గా సబ్మిట్ అయినట్టు. సో అయితే అప్లై అయితే చేసుకోండి. వన్స్ అప్లై చేసుకున్న తర్వాత సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి మీ రెజ్యూమ్ అయితే వాళ్ళు రివ్యూ చేస్తారు. సో రివ్యూ చేసి ఎవరైతే షార్ట్ లిస్ట్ అవుతారో వాళ్ళని వద్దు మెయిల్ ఆర్ ఫోన్ కాల్ ద్వారా వీళ్ళు కాంటాక్ట్ అవుతారు. సో కాంటాక్ట్ అయ్యి మీకు జాబ్ ఇంట్రెస్ట్ కనుక ఉన్నట్టు బేస్డ్ ఆన్ బిజినెస్ రిక్వైర్మెంట్స్ని బట్టి మీకు ఆన్లైన్ ఇంటర్వ్యూస్ ఆర్ టెలిఫోన్ ఇంటర్వ్యూస్ అయితే ఈ కంపెనీ వాళ్ళు కండక్ట్ చేసి జాబ్లోకి అయితే తీసుకోవడం జరుగుతుంది. సో అయితే సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుంది కాబట్టి ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్, ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. చాలా మంచి ఆపర్చునిటీ అనమాట. డిస్క్రిప్షన్లో అప్లై లింక్ అయితే అవైలబుల్లో ఉంది. సో దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. హోప్ మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. వీడియో అయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి. సో దట్ వాళ్ళకు కూడా హెల్ప్ఫుల్ అయితే అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.